భారతీయుల డాలర్ డ్రీమ్స్ పై బిగ్ బాంబ్. అమెరికాలో ఉద్యోగం చేద్దామని కలలు కంటున్న వారి నెత్తిన భారీ పిడుగు. H1B వీసా దరఖాస్తు ఫీజును $1,00,000 పెంచేస్తూ ట్రంప్ యంత్రాంగం తీసుకున్న నిర్ణయం పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. అటు టెక్ కంపెనీలు, ఇటు H1B వీసా హోల్డర్స్ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. భవిష్యత్ ఏంటో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. సెప్టెంబర్ 21 అర్ధరాత్రి డెడ్ లైన్. ఈలోపే భారత్ సహా ఇతర దేశాల్లో ఉన్న H1B వీసాదారులంతా అమెరికా వెళ్లిపోవాలి. ఒకవేళ వెళ్లలేకపోతే యుఎస్ ఇమ్మిగ్రేషన్ అధికారులు రానివ్వకపోవచ్చు. $1,00,000 అంటే దాదాపు 88 లక్షల రూపాయలు చెల్లించాల్సి రావచ్చు. దీనికి కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేసిన ప్రొక్లేమేషన్ ఆర్డర్. H1B వీసా దరఖాస్తు ఫీజును అమాంతం పెంచేసిన ట్రంప్ సర్కార్ ఏటా $1,00,000 కట్టాలని తీర్మానించడం కల్లోలానికి కారణమైంది. అత్యంత నైపుణ్యం కలిగిన వ్యక్తులే తమ దేశానికి రావాలని కోరుకుంటున్నామన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. దేశ భద్రతను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఈ చర్యను టెక్ పరిశ్రమ వ్యతిరేకించబోదని చెప్పారు. కొత్త H1B వీసా విధానం భారతీయ ఐటీ ప్రొఫెషనల్స్ పై తీవ్ర ప్రభావం చూపనుంది. అమెరికా ఏటా జారీ చేస్తున్న H1B వీసాల్లో సింహభాగం మనవారికే దక్కుతున్నాయి. H1B వీసాదారుల్లో భారత్ వాటా 71% కాగా చైనా 11.7% కలిగి ఉంది. తాజాగా విధించిన ఫీజు భారంతో 60,000 మంది భారతీయులపై తక్షణ ప్రభావం పడనున్నట్టు అంచనా. ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, కాగ్నిజెంట్, HCL వంటి కంపెనీలు ప్రతి సంవత్సరం వేలాది ఉద్యోగులను అమెరికాకు పంపుతున్నాయి. ఇప్పుడు ఒక్కో ఉద్యోగి కోసం దాదాపు ₹1,00,00,000 ఖర్చు చేయడం ఆర్థిక పరంగా భారంగా మారనుంది. ఫలితంగా భారతీయ ఇంజనీర్లకు అమెరికా అవకాశాలు తగ్గే అవకాశముంది. నిజానికి H1B వీసాను ఒక వ్యక్తి స్వయంగా పొందలేరు. ఈ వీసా పొందాలంటే ఒక అమెరికన్ కంపెనీ అవసరం. ఆ కంపెనీయే అన్ని పత్రాలను ఫిలప్ చేసి ప్రభుత్వానికి ఫీజు చెల్లిస్తుంది. ఇప్పటి వరకు ఈ ఫీజు చాలా తక్కువగా ₹6,00,000 లోపే ఉండేది. అందుకే ఐటీ కంపెనీలు, కన్సల్టెన్సీలు వేలాది దరఖాస్తులను సమర్పించేవి. దీనివల్ల అమెరికాలోని ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు విదేశీ ఇంజనీర్లతో నిండిపోయాయి. ట్రంప్ ఆర్డర్తో టెక్ కంపెనీలు, H1B వీసాదారులు గందరగోళంలో పడిపోయారు. అమెరికా వెలుపల ఉన్న H1B హోల్డర్స్ 24 గంటల్లో తిరిగి వచ్చేయాలని మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ వంటి సంస్థలు తమ ఉద్యోగులకు అడ్వైజరీ జారీ చేశాయి. కొత్త ఆదేశాలపై పూర్తి అవగాహన వచ్చే వరకు అమెరికాని వీడొద్దని సూచించాయి. అమెరికాలోని ఇమ్మిగ్రేషన్ న్యాయవాదులు కూడా ఇదే చెబుతున్నారు. దీంతో భారత్ సహా పలు దేశాల్లో ఉన్న H1B వీసా హోల్డర్స్ ఎయిర్పోర్ట్స్ కు పరుగులు తీస్తున్నారు. అమెరికా నుంచి స్వదేశాలకు పయనమైన వాళ్లు మధ్యలోనే ప్రయాణాలు రద్దు చేసుకుని వెనుతిరుగుతున్నారు. ఇదే అదునుగా అమెరికాకు టికెట్ ధరలు భారీగా పెంచేశాయి ఎయిర్లైన్ సంస్థలు.